మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నోబెల్ శాంతి బహుమతి కోసం అని చెప్పేసి ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు అయితే చేశారు సార్. అటు పాకిస్తాన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి కూడా వాళ్ళ మద్దతు కూడా తీసుకొని వాళ్ళతోటే నామినేషన్ కూడా వేయించారు. సో తను మాత్రమే అర్హుడిని, తనకు మాత్రమే రావాలంటూ చాలా ప్రెస్ మీట్లు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు అతని ప్రయత్నాలన్నీ కూడా విఫల ప్రయత్నాలుగా మిగిలిపోయినట్టుగా తెలుస్తుంది. సో నోబెల్ శాంతి బహుమతి వేరే వాళ్ళకైతే అనౌన్స్ చేశారు. మరి ట్రంప్కు రాకపోవడానికి గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? మరి ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు? సో వాళ్ళ గురించి ఒకసారి చెప్తారా? వెనిజులాకి చెందినటువంటి మరియాకి వచ్చింది అవార్డు, నోబెల్ శాంతి బహుమతి. అయితే ఆ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఎన్నికలకు సంబంధించిన సంస్కరణల కోసం ప్రయత్నాలు, అలా ఆవిడ ప్రయాణం నడిచింది. ఆవిడ తన లైఫ్ లో, అంటే పర్సనల్ లైఫ్ లో కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ప్రజా జీవితంలో ఆవిడ చాలా యాక్టివ్గా ఉంటూ, ప్రధానంగా ఆవిడ సమాజంలో శాంతి నెలకొనాలి అనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిపినటువంటి ప్రయత్నాలకి గాను, ఆవిడ పడిన కష్టాలు, ఆవిడ మధ్యలో దేశం వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్ని కండిషన్స్ కూడా ఎదుర్కొని అక్కడే కొనసాగటం, ఆ దేశం కోసం పనిచేయటం, ఆ దేశంలో సంస్కరణల కోసం ప్రయత్నం చేయటం అనేది ప్రధానంగా నడిచింది. ఆవిడ క్యూబా మీద వెనిజులా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. దాని మీద ఆవిడ కొంత సీరియస్గా పని చేయటము, ఆ క్రమంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. ఆవిడ చాలా సందర్భాల్లో దాడులను ఎదుర్కొంది. ఈ దాడుల్ని, ఈ విమర్శల్ని ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆవిడ ఎప్పుడూ వెన్ను చూపలేదు. సాధ్యమైనంత వరకు తను అనుకున్న లైన్కి కట్టుబడి ఉంది అనేది కన్సిడర్ చేశారు. అయితే ఇదే క్రమంలో ఆయన, ట్రంప్ గారు కూడా ఆశించాడు, నాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చి తీరాల్సిందే అన్నాడు ఆయన సీరియస్గా. 8 యుద్ధాలు ఆపాను అని చెప్పి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. పైగా చివరి క్షణంలో ఆయనకి విచిత్రంగా రష్యా కూడా మద్దతు తెలిపింది. అంటే రష్యా మద్దతు తెలుపుతుందా అనేది ఒక గొడవ ఉంది. అయితే ఫైనల్గా ఆయన పుతిన్ వైపు నుంచి కూడా ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. ఈ పాజిటివ్ సిగ్నల్ వచ్చి ఇదంతా అయింది, పర్వాలేదు, అయిపోతున్నాడు, ఈయనకి నోబెల్ శాంతి బహుమతి దక్కబోతోంది అనుకుంటున్న టైంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకుని అది వెనిజులాకి వెళ్ళిపోయింది. అంటే తను క్లెయిమ్ చేసుకోవడానికి రకరకాల రీజన్స్ చెప్పుకున్నాడు. ఆయన 8 యుద్ధాలను ఆపానన్నాడు. 8 యుద్ధాల్లో బహుశా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద భారత్ జరపబోయినటువంటి ఒక సర్జికల్ దాడి అన్నారు, కానీ అది యుద్ధమే మేము చేస్తున్నాము, దాదాపుగా ఇక పాకిస్తాన్ అనే దేశం మ్యాప్లో లేకుండా చేస్తాము దాకా మాటలు నడిచినాయి ఆ రోజున, పహల్గాం దాడి తర్వాత. ఆ నడిచిన నేపథ్యంలో సడన్గా ఒకరోజు రాత్రి ట్రంప్ గారు నరేంద్ర మోడీ గారితో ఫోన్లో మాట్లాడటము, తర్వాత యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పి, ఆపరేషన్ సింధూర్ని ఆపేస్తున్నట్టుగా ఆయన ప్రకటించటం. అలా భారత, అంటే ఉపఖండం అని అంటారు మామూలుగా, ఈ ఉపఖండ ప్రాంతంలో శాంతియుత వాతావరణం తీసుకురావడానికి నేను ఏదో ప్రయత్నం చేశాను అని క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నిజానికి అదేమి శాంతి స్థాపన జరిగింది అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి విజయదశమి సందర్భంగా అక్కడ ఆర్మీ చీఫ్ గారు, అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి పద్ధతి చూస్తే పాకిస్తాన్కి ముప్పు తొలగిపోలేదు, ఇండో పాకిస్తాన్ మధ్య యుద్ధానికి, అంటే యుద్ధం లాంటి ఒక సన్నివేశానికి అవకాశం ఉంది మళ్ళీ అనే వాతావరణం అయితే కనిపించింది. మేము ఆయుధ పూజ చేస్తూ పాకిస్తాన్ని విమర్శించాడు ఆయన సీరియస్గా. అంటే పాకిస్తాన్ కోసమే ఆయుధాలు కొంటున్నాం, పాకిస్తాన్ కోసం కొన్ని ఆయుధాలకి పూజ చేస్తున్నాం అన్న పద్ధతిలో మాటలు జరిగినాయి. అందుకని ట్రంప్ గారు ఏదో శాంతి పట్టుకొచ్చేసానని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు, కానీ ఇక్కడ జరిగిందేమీ లేదు. అలాగే రష్యా నుంచి ముక్కలైపోయినటువంటి దేశాలు, వాటి మధ్య ఘర్షణలు, వాటిలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఏదో శాంతి తీసుకురావడం కోసం ఏదో ప్రయత్నం చేసినట్టుగా ఒక ఇది ఉంది ఆయనకి. అంటే అది కూడా క్లెయిమ్ చేసుకున్నాడు ఆయన మాట్లాడే సందర్భంలో. అయితే
రష్యా కొంచెం ఈ మధ్య కాలంలో వ్యతిరేకంగా ఉంటుంది. భారతదేశం రష్యాతో కలిసిపోయింది, రష్యా నుంచి చమురు కొనుక్కుంటోంది అనే గొడవ కూడా ఒకటి నడిచింది. ఫైనల్ గా ఆయన చైనా రష్యాలతో కలిసిపోవడం, భారత్ కలిసిపోవడం అనేది చాలా బాధాకరం అని ఆ మధ్య ఎప్పుడో ట్వీట్ కూడా చేశాడు ట్రంప్ గారు. ఇలా ఈయన రకరకాల గిమ్మిక్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దేశీయంగా తన ఇమేజ్ నిలబెట్టుకోవడానికి పొలిటికల్ స్టంట్ చేస్తున్నాడు. లోకల్ ప్రోడక్ట్ని కాపాడుతాను, లోకల్ ఎంప్లాయ్మెంట్ని కాపాడుతాను అనే పేరుతో ఆయన విపరీతమైనటువంటి ట్యాక్సులు పెంచేసి, దిగుమతి సుంకాలు పెంచి, అవుట్సోర్సింగ్లు కట్ చేసి, చాలా మందిని బయటకు పంపించేసి, ఈ వీసా సిస్టమ్ని చాలా సంక్లిష్టంగా మార్చి, బోల్డు డబ్బులు కట్టించుకుని ఇలా గందరగోళం చేసేసి భయపెట్టేస్తున్నాడు జనాలు. మరి ఈ లెవెల్లో భయపెట్టడం అనేది నేటివ్ ఓటర్ని సాటిస్ఫై చేయడం కోసం అనే విషయం అందరికీ తెలుసు. సరే, ఇది కొనసాగుతుందా ఏమవుతుంది అనే దానికంటే కూడా నిజానికి ప్రాక్టికల్గా ట్రంప్ చేసింది ఏమిటి అంటే, ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ఏ యుద్ధము కూడా ఆయన ఆపేసిన పరిస్థితి కాదు. అందుకని ఆయన క్లెయిమ్ చేసుకోవడం ఆయన ఇష్టం, ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. పైగా హింసని విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా రెచ్చగొట్టిన చరిత్ర అమెరికాకు ఉంది. అందుకని అమెరికాకి చెందినటువంటి ఒక నాయకుడికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వటం అనేది, అసలు నోబెల్ శాంతి బహుమతి తాలూకా ఇంటిగ్రిటీ మీద 100 సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పురస్కారం పొందినటువంటి మరియా, ఆవిడ కూడా ఒక రకమైనటువంటి సంస్కరణవాది. ఆవిడ కూడా దేశం మౌలిక మార్పుకి సంబంధించిన విషయాల్లో ఆవిడ సీరియస్ గా ప్రోగ్రామ్ ఏమీ తీసుకున్నట్టుగా కనిపించదు ఆవిడ చరిత్ర చూస్తే. కాకపోతే నిలకడగా ఒక ఎన్నికల సంస్కరణల కోసము, ప్రజాస్వామిక వాతావరణాన్ని నిలబెట్టడం కోసం ఒక ప్రయత్నం అయితే, ఒక టోన్ వినిపించింది ఆవిడ. ఆ టోన్ వినిపించిన క్రమంలోనే మనం బర్మాలో కూడా చూస్తాం ఇలాంటి ఉద్యమాలు. అలా రకరకాల ఉద్యమాలు ఆవిడ ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడంలో చాలా సందర్భాల్లో సక్సెస్ అయింది. ఈ విజయాల ప్రాతిపదికన ఆవిడని గుర్తించి అంటే సమాజంలో శాంతియుత వాతావరణం తీసుకురావడానికి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఆవిడ వెనిజులాలో పడినటువంటి కష్టానికి గాను గుర్తింపుగా ఇప్పుడు ఈ పురస్కారాన్ని ఆవిడకి ఇచ్చారు. చాలా మంది ఆశలు పెట్టుకున్నారు దీని మీద. మనకి ట్రంప్ గారు ఒకడే కనిపిస్తున్నాడు కానీ ఇంకా కనిపించకుండా చాలా మంది నోబెల్ శాంతి బహుమతి మీద ఆశలు పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఇదే జరిగింది. ఫైనల్ గా అప్పుడు ఈ మొన్న మనం ఓజీ సినిమాలో చెప్పుకున్నట్టుగా సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో అక్కడ జపాన్ నగరాల మీద జరిగినటువంటి అణుయుద్ధం, అమెరికా చేసినటువంటి అణుయుద్ధం, హిరోషిమా నాగసాకిల మీద, ఆ తదనంతరం ఆ పరిణామాలు, అక్కడ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, దాని మీద వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఎవరికో పురస్కారం వెళ్ళింది. ఈసారి వెనిజులా వైపు టర్న్ అయింది. అంటే ప్రపంచంలో అన్ని ప్రాంతాలని గౌరవించి అందరినీ, అంటే ఇక్కడ ఏదో వివక్ష నడుస్తోంది అనేటువంటి వాతావరణం కాకుండా అన్ని ప్రాంతాలకి సమ ప్రాతినిధ్యం ఉండేలాగా చూసుకోవడం అనే ఒక బాధ్యత కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం ఎంపిక చేయడానికి నియమించినటువంటి కమిటీకి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈసారి వాళ్ళు అలా వెనిజులాకి వెళ్ళారు. నెక్స్ట్ టైం ట్రంప్ గారికి ఏమన్నా అవకాశం దొరికితే ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ లోపల ఇంకొక 8 యుద్ధాలు ఆపేసి 16 యుద్ధాలు ఆపారని చెప్పుకోవచ్చు. అంటే యుద్ధాలు ఆయుధ వ్యాపారం చేసేవాడు. ఆయుధాలు ఉత్పత్తి చేసిన తర్వాత ఆయుధాలు అమ్మాలంటే ముందు యుద్ధాలను క్రియేట్ చేయాలి. అందుకని అలా యుద్ధాలు క్రియేట్ చేసి ఆయుధాలు అమ్ముకున్నటువంటి చరిత్ర ఉంది అమెరికాకి. అందుకని అమెరికన్ ప్రెసిడెంట్కి శాంతి బహుమతి ఇవ్వటం అనేది ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం.